చెప్పాలి నువ్వే చెప్పా నాకు చెప్పేది నేను చెప్పాను ఓపెన్ సీక్రెట్ సీక్రెట్ ఏమన్నా ఇంట్లో అదే కదా నీకు ఉన్న చెప్తా నువ్వు సీరియస్ అయ్యి మొన్న గాని నేనేం మాట్లాడిన ఇప్పుడు నేను చెప్పేది నువ్వు బయట వచ్చి ఇంత అమౌంట్ ఇస్తాను ఏదో ఒక చెయ్యి నాకు కావాలని చెప్పారు నువ్వు ఏదైనా ఇచ్చిదలుచుకుంటే లేదంటే ఆయన చెప్పేది చెప్తా నేను మధ్యవర్తనే గాని నా సొంతంగా నా డబ్బులు ఏం పడలే ఆయన అయినా సరే గాని ఆయన సొంతగా తీసుకో రూపాయలు నువ్వు చెప్పేది పార్టీకి ఇస్తాను గాని సొంతగా అయితే తీసుకోవడానికి స్థోమత లేదు నాకు లేదు మా మధ్యలో దాపరికి అయితే ఏది ఉండదు అది నువ్వు కూడా తెలుసు నువ్వే విన్నావు ఏదైనా ఉంటే నాయనతో మాట్లాడని చెప్పాడు అది నువ్వు ఫోన్ చేసి బాబు ఇచ్చావు బాబు ఇస్తే అది ఉంటే ఏమంటే నా సంపద నాకు మిగిలితే చాలు మీకు ఉన్న వాసన చెప్తానన్నా విషయం చెప్తా ఏం లే ఉన్న వాసన చెప్తాడా ఇప్పుడు నువ్వు అనుకుంది నీకు సెటిల్ చేస్తాము దానికి ఎంత ఇస్తావు ఎంత వాళ్ళని వీళ్ళని నిన్న చూస్తే నువ్వు నమ్ముతావు నువ్వు నమ్ము ఎమ్మెల్యే కాడ కూర్చుంటే ముందు ముజిబుని తీసిమన్నారు ఇద్దరు వ్యక్తులు నమ్ముతావు నువ్వా నాకు తెలియదు నిన్న 10 మందిలో ముజిబు తీసిమన్నారు నాకేం అర్థం కాదు నాకు బ్లాంక్ ఇప్పుడు సపోజ్ నేను అనుకో నువ్వే అనుకో మొన్న ఇట్లా మాట్లాడని చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి వాళ్ళు మాట్లాడరాదు ఉదయం నేను బైక్లో ఎక్కించుకోపోయాను నేను సాయంత్రం ఇలా పని మీద నాగేంద్ర దీంట్లో కాంప్రమైజ్ కాబోకండి పేరు కూడా చెప్తాను నేను అన్ని అయిపోయిన తర్వాత అర్థం కావటంలో కానీ ఎన్ని సెట్ చేస్తాను నువ్వు అపార్థం చేసుకుని తిరిగిపోతున్నాడు ఇంత అమౌంట్ ఇస్తున్నాడు అసలు ఏందో మాట్లాడు ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అమౌంట్ పార్టీ ఆయన నష్టపోయినాడు చాలా వరకు 2 ఎలక్షన్ నడిపినాడు నాకు ఇంకా పోటీ అనేది లేదు బాబులంటికి పోటీ అనేది లేదు పోటీ అని నాకు వద్దు 2 ఎలక్షన్లో నష్టపోయి ఉండా నేనైతే మనీ పైండు కానీ 3వ వ్యక్తి తెలియదు ఇది పొజిషన్ అన్నాడు దాన్ని బట్టి నువ్వే చెప్పు దాంట్లో నువ్వేమంటావు కాదు చిన్న వాస్తవం ఇవి అంతే కదా చెప్పు దాన్ని బట్టి బాగా చెప్తా అడుగు మేడం ప్రోగ్రామ్ ఉంది 2-3 నెలల్లో వారి ఎత్తునుగా వస్తాను చెప్తాను నేను నువ్వు ఏది అమౌంట్ ఎంత ఇస్తావు చెప్పు దానికి ఎంత ఇస్తావు దీనికి ఎంత ఇస్తావు చెప్తే లేదు 2 కమ్యూనిటీ ఎంత ఏంది ఎట్టంది ఇల్లు నువ్వు తీసుకో నేను చెప్తాను నీకు మీ చెమ్ముడే ఒప్పుకోవటంలా నేనైతే సెట్ చేస్తా దాంట్లో డబ్బులు కూడా అడగతా దానికని సురేష నీ ఫేవర్ గా నేను మాట్లాడుతున్నా పదాన్ని నన్ను అపార్థం చేసుకుంటున్నావు శాపాలు చెప్తున్నావు నువ్వు నేను ఉన్న వాసన చెప్తున్నా నాకైతే నచ్చలా కానీ ఏం చదువుకున్నా నేను చదువుకుంటే సెటిల్ అయిపోవాలి మీ తమ్ముడికి ఎక్కడ నేను కాలు పట్టుకుంటానో లేకపోతే ఏమైనా పట్టుకుంటాను నీ ఇష్టం మధ్యలో నలిగిపోతాను నేను సురేష్ చెప్పి ఆ రోజు నీకు నిజాలు చెప్తే నేను నా మీద నువ్వు కాపాడుతున్నావు ఆడు చెప్తే దాన్ని ఏం చేశానని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు బాబులు ఇటు కాదు ఏం చెప్పాలి చెప్పు ఎక్కువ శాతం ఫేవర్ మీ ఆఫీస్కే ఉంది నీకు చెప్తే నీకు మీ తమ్ముడు బాగా అయినా టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే నీ జోలికి ఎవరు రాదు ఇంకా నేను హామీ ఇస్తున్నాను దానికి రేషన్ విషయాలు కానీ రేషన్ విషయంలో నువ్వు ఎవరికైనా ఇస్తావో ఇవో పైకి చాలా మాట్లాడతాం డూమ్ డామ్ అని చెప్తాం నీ పక్క నువ్వు చేసుకుంటావు పబ్లిక్ లో చెప్పాల్సింది రాజకీయం ఎందుకంటే నేను ఎలక్షన్ నిలబడాలి 4 చెప్తాం అది నీ ఇష్టం అది సురేష్ వచ్చి అడుగుతాడు నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడుగుతాం అట్టేలా అయ్యి అని చెప్తాం ఏదో కారణం చెప్తాం అంటే చిన్న రాజకీయ టిక్లు అయ్యి అది నువ్వు ఎట్లా చేసుకుంటావు నీ ఇష్టం కానీ జాబ్ గురించి కానీ నీకు ఎన్న వేళ మేము సపోర్ట్ చేస్తాం ఎవడు గంగారంలో ఎవడైనా సపోర్ట్ నువ్వే చెప్పు నాకైతే పర్సనల్ గా కొంచెం నేను సెట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఉండదు అవన్నీ నాకు వద్దు అది నువ్వు తీసుకుంటావా బాబాయ్కి ఇస్తావా అవన్నీ నాకు వద్దు ఇంతని చెప్పేసి నీకు ఇచ్చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు అంతే ఇంకా మన ముగ్గురు మధ్యలో ఉంటుంది ఎవరు అంతే మన ముగ్గురు ఇప్పుడే అన్ని మర్చిపోయా ఇది కూడా మర్చిపోతాను నాకు గుర్తుండవు ఎన్ని గుర్తుంటే తెలుసుకుంటాను రోజులు కానీ బాగా ఉన్న రోజులు కానీ నీ జోలికైతే ఎవ్వరు రారు తెలుసు నువ్వు ఏమైనా అవినీతి అనేది చెయ్యి సపోజ్ చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న అమౌంట్ కాదు అవినీతి ఎక్స్టెండ్ చేసుకో మేమైతే తేలి చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం అది నువ్వే నేను నిర్ణయించుకో నేను చెప్పేది వాళ్ళు వచ్చి 3 లక్షలు ఇస్తున్నారు ఉన్న వాస్తవం చెప్తున్నారు నువ్వు ఎంత ఇది తెలుసుకుంటావు అది చెప్పు నేను అది కూడా ఫేవర్ చేయగలను వాళ్ళైతే నాకు ఇచ్చి వినిపిస్తాను ఇప్పుడు మనుషులు చెప్తాను రాత్రి నా బైక్ లో విమర్శించిన చెప్తాను అన్ని పేర్లు చెప్తాను అంతే బయట రావద్దు మన ముగ్గురులో తప్ప బాబాయ్ గారు తెలియదు డబ్బులు ఇష్టం అయితే అక్కడ చేస్తుంది దాని గురించి మాట్లాడను
ఎందుకంటే నేను ఒక్కడిని నీ మీద కోపం అనుకుంటావు, కానీ చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కొంచెం నా పగడం. పరిస్థితి లేదు ఇప్పుడు, నీకు తెలిసింది తెలియదు ఏం లేదు. అది నీ ఇష్టం, నేను చెప్పకూడదు. అది శ్రేష్ఠ. నాగేంద్ర ఏమంటున్నారంటే వాళ్ళు ఎవరు 3 లక్షలు చెప్పారంట. అదిగో. రేషన్ మాకు ఇప్పిస్తే 3 లక్షలు ఇస్తాము అని చెప్పారంట. నేను చెప్పాలి కూడా అదే, కానీ నా పొజిషన్ ఏంటంటే నా పొజిషన్ నీకు తెలిసింది ఏం కాదు, నేనైతే అంత తెచ్చుకోలేను. అదే చెప్పారే కదా. 10,000 కావచ్చు, లైఫ్ లాంగ్ ఇప్పుడు కావచ్చు. బాబు రెడ్డి మాట్లాడేది ఏముందిలే, ఇప్పుడు బాబు రెడ్డి పంపించారు కదా ఆయన అంతే. నాగేంద్రతో మాట్లాడమని బాబు రెడ్డి చెప్పేశారు ఫోన్లోనే. ఇప్పుడు ఎంత ఫైనల్ నేను అదే ఫైనల్ ఏదైనా చేసుకుంటే ఉన్న వాసన చెప్తుంటే అది 5,000 నా కావచ్చు, కాడ 10,000 సినిమా కావచ్చు. లేదు నాకు, మీరు నేను చెప్పేది ఫస్ట్ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. అది పెట్టేసి పక్కన పెట్టేసి టీడీపీ తరఫున బాబు రెడ్డి నేను రోజులు నీ జోలికైతే ఎవరు రాదు. ఇంకా నేను చెప్పేది అది 10,000 కానీ 20,000 కానీ 20,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు, అది నేనైతే తీసుకుంటాను. అది 1,90,000లో 2 లక్షలు ఇచ్చేయమని ఉన్న ఓపెన్ చెప్పండి. 2 ఆ తర్వాత నేను మాడుతాను. ఇంకా నేను చాలా బాధగా నువ్వు చెప్పు ఫైనల్ గా దాన్ని తీసేసి నేను అది వచ్చిన చాలా 10,000 బాధలో ఉన్నా, నాకు ఎంత- ఇంకొక నేను మాట డీల్ చేశాను కాబట్టి నాకు ఎంత 10 ఉండాలి కదా, 20 ఉండాలి కదా, 30 ఉండాలి కదా. నా వల్ల నువ్వేం మాట్లాడుకో, 2 లక్షలు చూసి నా వల్ల కాదబ్బా. మళ్ళీ మాట ఇచ్చి అసహ్యంగా ఉంటుంది. నా పొజిషన్ బాగాలేదు, నేను అడుక్కుంటున్నాను మిమ్మల్ని, నేను మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నా. నా స్తోమత అప్పటికే అదిరిపోతుంది. చేసుకో, అదేదో 1, 2, నేను 3 పిల్లకాయలకి అని చెప్పాను. ఏం గట్ల పిల్లకాయలకు కూడా స్కూల్లో ముజీఫా లైఫ్ లాంగ్ నువ్వు ఎంత ఇది చేస్తావు చేసుకో, నిన్ను అడిగే నాదుడు ఉన్నాడు అని ఇప్పుడు నువ్వు చెప్పి చెప్పే జనాభా బియ్యం అంటావు, నువ్వు ఎట్లా చేసుకున్నావు? అట్ట కాదు, మనం ఆ పని ఎప్పుడు చేయలే. కంప్లైంట్ వస్తే అది మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పా. సరే నువ్వు అన్ని చెప్పే బాగానే ఉంది, ఇంతకు మించి ఎవరైనా చెప్తారా? చెప్పరు ఎవరు. చెప్పే పోదు ఒక్కటే అన్నమాట అంతే. నువ్వు ఉన్న First, రోజులు టీడీపీ సరే, ఉన్న రోజులు నీ జోలికి అయితే ఒక్క వస్తే నేను హామీ ఇవ్వను. నేను చెప్పేది నేను, వాళ్ళు ఎవరో వస్తున్నారు 3 లక్షలు తీసుకొచ్చారు మాకు స్టోరీ ఇవ్వమని చెప్పారు, ఇంకా బాగానే ఉంది. మీరు ఎవరిని చెప్తున్నారని చెప్పడంలా, నా కాడ డబ్బులు లేవు, నేను మొత్తం ఇల్లు వాకిలి మొత్తం అమ్మేసుకోవడం, నేను నా పొజిషన్ బాగాలేదు, నువ్వు మాట్లాడకూడదు. మళ్ళీ కాదంట నేను విద్యుడు. చెప్పులే. ఇప్పుడు కాదనవద్దు, ఇంకా అనలే కాదనలే చెప్పే ఫైనల్. ఇంక మళ్ళీ మళ్ళీ నిన్ను నన్ను అపార్థం చేసుకోవద్దు ఏమిటొద్దు. చెప్పేసి నా? మళ్ళీ ఆయనకి నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటా, ఉన్న వాస్తవం చెప్పండి. నేను ఈరోజు ఆడిచ్చే 10, 20, 30 మన హ్యాండ్ ఓవర్ 10 కానీ 20 కానీ 30 ఎంత అయితే అంత. ఫస్ట్ పాయింట్ సురేష్ బాగుంది, నువ్వు లక్ష్యిస్తాని నేను కాదన్నాను, కానీ ఇంకొక 50,000 వేసుకొని ఎన్ని నెలలకి ఇస్తావు చెప్పు. అది 5 నెలలకి ఇస్తావా? ఫైనల్ 1,00,000 చేసి